నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రాజీ మార్గమే రాజమార్గమని పరిష్కరించుకోదగిన కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా జడ్జి పి నీరజ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోదగిన కేసులలో రాజీ కుదుర్చుకునే కేసులను తీసివేయించుకోవాలని అన్నారు. మీ శత్రువులను మీ తరువాత తరాలకు ఇవ్వకుండా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివల్ల సమయం మరియు డబ్బులు ఆదా అవుతాయని అన్నారు. This time also, District and Session Judge Madam has held several meetings with all the stakeholders, constituted 7 Lok Adalat benches wherein all judicial officers see that large number of cases are settled today. Even cybercrime Lok Adalat. Even thanks Sri Ravindra Naidu, CMS, SI and Sri Shravan for coordinating with DLSA for this Lok Adalat. I thank CH Bhaskar sir for coordinating guns are kept convenient. Even today, as this will be the last inaugural session at this premise, Hamakadar performance. Thank you, Sri. Okay, sir. Clap hands for advocates. Vigilant. బాబు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకునైనా ఏదైనా కూడా ఇక ముందు మీరు ఎప్పుడు కూడా గొడవలు పడద్దు, మళ్ళీ కోర్టుకి రావాలి. సరేనా? ఈరోజు మనం లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉండడం, అంటే రాజీ మార్గం రాజమార్గం అని ఉన్నత న్యాయస్థానాలు కూడా భావించడం వల్ల ఏవైతే కాంప్రమైజ్ చేసుకోదగ్గ కేసులు ఉన్నాయో అవి చేసుకుంటే మనము మన భావితరాలు కూడా బాగుంటారు. లేదంటే ఈ రైవలరీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ శత్రుత్వాన్ని, ఎలిమిటీని, ఈ స్పర్ధలను ఇవన్నీ మనం ముందు తరాలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు కనుక మీరందరూ మీ కుటుంబంలో కానీ, మీ లొకాలిటీలో కానీ, మీ జిల్లాలో కానీ కేసులు సెటిల్ చేసుకున్నట్టయితే ముందు తరాల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసిమెలిసి ఉంటారు, బాగుంటారు. ఒక మంచి జరుగుతుందంటే ఈగో పక్కన పెట్టి వీ హ్యావ్ టు వాక్ అన్ ఎక్స్ట్రా మైల్. దానివల్ల మనం ఏం తగ్గిపోము. మనకి మంచి జరుగుతుంది, మనకి భావి తరాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో కూడా కుటుంబ కలహాలు, పార్టీషన్ కానీ ఏమైనా ఉన్నట్టయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అండ్ మీకు ఇక్కడికి వస్తే సెటిల్ చేయడానికి ఇక్కడ లోక్ అదాలత్ బెంచెస్ ఉంటాయి, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి, మీతో మాట్లాడడానికి, ఇద్దరికి న్యాయం చేయడానికి. సో మీరందరూ కూడా వచ్చి క్రిమినల్ కేసెస్ కానీ, సివిల్ కేసెస్ కానీ ఏమున్నా కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చు. 7 బెంచెస్ ఉన్నాయి ఈరోజే కాదు, ప్రతిరోజు ఎప్పుడంటే అప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతే చేస్తాము. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవి క్లియర్ చేసి చేయడం జరుగుతుంది. న్యాయపరంగా, చట్టపరంగా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ మీ డౌట్స్ క్లియర్ చేసి మీ ఇద్దరికి అనుకూలంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మనకి యూనిటీ, ఇంతకు చెప్పినట్టుగా యూనిటీ అనేది ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ, మన జిల్లాలో కానీ అందరం కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం. ఇంకా ఈ లోక్ అదాలత్కి మన ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, పోలీస్ కానిస్టేబుల్స్, మన సెక్రటరీ మేడము చాలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరి శ్రమ లేకుండా ఇది పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ మన బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ, ప్రాసిక్యూటర్స్ అందరి కోఆపరేషన్తో మనం ఈరోజు ఇంత విజయవంతంగా మనం జరుపుకోగలుగుతున్నాము. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.